హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్శబ్ద భయం సైలెంట్ ఫియర్. హైదరాబాద్లోని సీతాఫల్ మండి పగలు ఎంతో రద్దీగా ఉండే ప్రాంతం. కానీ అక్కడే రవీంద్రనగర్ అనే ఒక కాలనీ ఉంది. అక్కడ సాయంత్రం 6 దాటితే చాలు మనుషుల కంటే భయమే ఎక్కువగా తిరుగుతుంది. అసలు ఆ కాలనీలో ఏం జరిగింది? ఒకప్పుడు ఆ ఏరియాలో ఒక గుడి ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ గుడిని కూల్చేశారు. స్థానికుల కథనం ప్రకారం ఎప్పుడైతే ఆ గుడిని పడగొట్టారో అప్పట్నుంచే అక్కడ వింత సంఘటనలు మొదలయ్యాయి. అది దేవుడి ఆగ్రహమో లేక దుష్టశక్తుల ప్రభావమో తెలియదు, కానీ ఆ తర్వాత అక్కడ వరుసగా ఆత్మహత్యలు జరిగాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది అనుమానాస్పదంగా చనిపోయారు. అలా చనిపోయిన వారి ఆత్మలే ఇప్పుడు ఆ కాలనీలో తిరుగుతున్నాయని అక్కడి ప్రజలు గట్టిగా నమ్ముతారు. సాయంత్రం 6 గంటలయిందంటే చాలు ఆ వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోతాయి. పిట్టల సప్పుడు కూడా వినిపించదు. అంతేకాదు, అక్కడి ఇళ్ల గోడల మీద, తలుపుల మీద ఎరుపు రంగులో జై శ్రీరామ్ అని రాసి ఉండటం మీరు చూస్తారు. దయ్యాల బారి నుంచి రక్షించుకోవటానికి ప్రజలే ఆ రాతలు రాశారట. ఆ సీన్ చూస్తేనే గుండెల్లో దడపుడుతుంది. గుడిని కూల్చిన పాపానికి దేవుడి చూపిస్తున్న కోపమా ఇది? లేక ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మల ప్రతీకారమా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. ధైర్యం ఉంటే తప్ప చీకటి పడ్డాక రవీంద్రనగర్ వైపు ఎవరూ వెళ్లరు. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం మన నిశ్శబ్ద భయం సైలెంట్ ఫియర్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.